హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుక్సానా. నమస్తే, అస్సలాముఅలైకుం. ఈరోజు వీడియో సింపుల్గా టేస్టీగా దహివడ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దహివడకి కావాల్సినవి: ఒక కప్పు శనగపిండి, ఒక హాఫ్ లీటర్ పెరుగు, ఒక పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, ఒక కప్పు శనగపిండిలోకి ఒక స్పూన్ జీలకర్ర పౌడరు, టేస్ట్కి సరిపడా సాల్టు, ఒక స్పూన్ ధనియాల పౌడరు, ఒక చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా తరుగుకునేవి ఒక పచ్చిమిర్చి సన్నగా వేసుకోవాలి. ఈలోపు స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేసరికి మనం పిండిని బాగా కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఈ దహివడ. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్కి ఈజీగా రెడీ చేయొచ్చు. పిండిని బాగా కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. బాగా ఈజీగా చేయొచ్చు ఈ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుందండి దహివడ. చూడండి, ఇలా కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా మెత్తగా. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ పిండిని వడల్లాగా చేసుకొని నూనెలో వేసుకోవాలి. సింపుల్గా ఉంటుంది, చేసుకోవడానికి కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి బాగా కలుపుకుందామండి. ఒకసారి తిప్పేసుకుందాం. సో మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ఎర్రగా ఏం మళ్ళలేదండి. పచ్చివాసన పోయే వరకు చేసుకుంటే సరిపోద్ది. తీసేసుకుందాం. ఇలా తీసిన వాటిని ఇట్లా వాటర్లో వేసుకోవాలి. మళ్ళీ వేసేసుకుందామండి. ఒక 5 నిమిషాలు వాటర్లో వేసుకుంటే బాగా మెత్తగా పడుతుంది. ఒక 5 నిమిషాలు బాగా వాటర్లో వీటిని నాననివ్వాలి. నానితే బాగా మెత్తగా బాగుంటాయి. పెరుగులో వేయంగానే బాగా టేస్ట్గా ఉంటుంది.
అన్నీ ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగిస్తాం. గ్యాస్ పెనం పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం. సిమ్లో పెట్టేద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, బాగా కలుపుకున్నాం. సో తాలింపు వేసుకుంటే కొద్దిగా టేస్ట్గా బాగుంటుంది. చిటికెడు పసుపు వేసుకుందాం. స్టవ్ బంద్ చేద్దాం. ఇప్పుడు పెరుగు తీసుకున్నామండి. ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. గడ్డలు గడ్డలు లేకుండా బాగా మెత్తగా చేసుకోవాలి. మెత్తగా తీసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. మరి పలచంగా అయితే బాగుండదు, కొంచెం చిక్కగానే ఉండాలి. ఇప్పుడు వీటిని పెరుగులో వేసేసుకోవాలి. ఇవి వాటర్లో వేస్తే కొద్దిగా మెత్తబడతాయి. పెరుగులో వేయంగానే బాగుంటాయి, మెత్తగా క్రిస్పీగా. ముందుగా ఈ తాలింపు అయితే ఇందులో వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా తయారు చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ టైం స్నాక్స్కి పిల్లలకి ఈజీగా చేయొచ్చు, బాగా తింటారు పిల్లలు. పెరుగులో కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందండి, సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడు సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్గా బాగుంటుంది. బౌల్ తీసుకొని బౌల్లోకి సర్వింగ్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా దహి వడ రెడీ.